తూర్పుగోదావరి జిల్లాలో తాబేళ్ల మాఫియా రెచ్చిపోతోంది. అటవీ శాఖ అధికారుల కన్నుగప్పి వేలాది తాబేళ్లను ఒరిస్సాకు ఎగుమతి చేస్తున్నారు. పర్యావరణానికి వెలకట్టలేనంత మేలు చేస్తున్న తాబేళ్లను కాసులకు కక్కుర్తిపడి చంపేస్తోంది ఒరిస్సా మాఫియా. ఒరిస్సా నుంచి వస్తున్న కొంతమంది నేరగాళ్లు ఈ పట్టించుకోవడం లేదు. తూర్పుగోదావరి జిల్లాలో బస్తా తాబేళ్లను 1200 కొని ఒరిస్సాలో కేజీ 80 నుంచి 150 రూపాయల లెక్కన అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. తాబేళ్లు సమృద్ధిగా ఉంటాయి. ఐలాండ్, సాక్రిమెంటో ఐలాండ్లో ఆలివ్ రిడ్లీ తాబేళ్లు గుడ్లు పొదుగుతూ ఉంటాయి. తాబేళ్లకు అనుకూలమైన వాతావరణం ఉండడంతో జిల్లాను తాబేళ్ల పిలుస్తూ ఉంటారు. ఇక్కడి నుంచి తాబేళ్లు తీసుకెళ్లడం నిషిద్ధం. కానీ ఒరిస్సా నుంచి వచ్చిన ముఠాలు రాత్రి సమయాల్లో తాబేళ్లను తరలించుకుపోతున్నారు. గతంలో లారీలు, వ్యాన్లలో పట్టుకెళ్లేవారు. అధికారుల నిఘా ఎక్కువ కావడంతో ఒరిస్సా మాఫియా రూటు మార్చింది. ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల్లో తాబేళ్లను గొట్టుచప్పుడు కాకుండా తరలించేస్తోంది. తాబేళ్లు పర్యావరణ పరిరక్షణ సాధనాలని స్థానికులు గుర్తిస్తే మాఫియా ఆగడాలు అరికట్టబడేవంటున్నారు అధికారులు. స్థానికుల సహకారం లేకుండా తాబేళ్లను తరలించడం అసాధ్యం. కాబట్టి పర్యావరణానికి ఇవి ఎంత మంచి చేస్తున్నాయో గుర్తించాలంటూ అధికారులు కోరుతున్నారు.